నేపాల్లో అతి భయంకరమైన పరిస్థితి కనబడుతున్నది. మన భారతీయులు కూడా వందలాది మంది అక్కడ మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తున్నది. మొత్తానికి మృతుల సంఖ్య 329గా తేల్చారు. గల్లంతైన వాళ్ళ ఆచూకీ అయితే లేదు. కొన్ని వేల సంఖ్యలో గల్లంతైన వాళ్ళ లెక్కలు కనబడుతున్నాయి. సో వరదలు వచ్చిన తర్వాత ఏర్పడ్డ ఆ భయానకమైన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కారణం ఏంటి అంటే ఈ మంచు ఫలకం అక్కడ ఉన్నటువంటి ఆ హిమ నదుల్లో ఉన్న అందులోంచి ఒక మంచు ఫలకం బ్రేక్ అయి ఆ నదిలో పడడంతో ఒక్కసారిగా వరద పెరిగి ఆ వరదతో నీళ్లు, మట్టి, బురద అంతా కలిసి ఆ గ్రామాలని, జిల్లాలను ముంచెత్తింది. సో ఈ పరిస్థితి వల్ల, కాకపోతే అక్కడ భూకంపం అన్నారు, ఇది భూకంపం కాదు, టెంపరేచర్ పెరగడం వల్ల వచ్చిన సమస్య అని ఇంకొంతమంది ఇట్లా రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా మృతుల సంఖ్య మాత్రం వందల సంఖ్యలో ఉన్నది. ఇంకా గంటకి ఆ సంఖ్య పెరుగుతున్నది. మేట వేసిన మృత్యువు నేపాల్లో 392కు పెరిగిన మృతుల సంఖ్య. 30 దేశాలకు చెందిన 1500 మంది గల్లంతయ్యారట. ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్ కదా. సో చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు, హిమాలయాలను చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు, ఆ నేపాల్లో ఉన్న ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళిన వాళ్ళు పర్యాటకులు ఎక్కువగా ఉన్నారు. అందుకే 30 దేశాలకు చెందిన 1500 మంది అడ్రస్ లేదు. వారిలో దాదాపు 288 మంది భారతీయులు ఉన్నారు. అంటే 300 మంది భారతీయులు ఉన్నారు. కొందరు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారట. పాపం ఎంత ఘోరం. కలలో కూడా ఊహించని ప్రమాదం ఇది. టిబెట్లో కూడా భారీ విధ్వంసం, కన్నీరు మిగిల్చిన వరద, బురద, అంచనాలకందని నష్టం, కొనసాగుతున్న సహాయక చర్యలు, భారీ సహాయం పంపిన భారతదేశం. ఇట్లా తీసుకొస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతం వద్ద ప్రాణాలతో బయటపడ్డ ఒక వృద్ధ మహిళను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సైనికులు. ఆ బురద చూడండి, ఇక్కడ చూడండి దృశ్యాలు. నువాకోట్ జిల్లాలోని ఒక ప్రాంతంలో బురదను తొలగించి రహదారి సిద్ధం చేస్తున్న పోలీసులు, సిబ్బంది. ఎంత భయానకమైన పరిస్థితి. ఇది చూడండి ఒకసారి. ఇది ఏ ఫ్లోర్? ఇది కింద ఉన్న ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. చూడండి, బురదతోని నిండిపోయింది. నేపాల్ విలయంలో 23 మంది తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు ఉన్నారట. వారిలో 14 మందికి అమెరికా పౌరసత్వం ఉందట. అంటే ఆల్రెడీ అమెరికన్ సిటిజన్స్గా వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. ఎన్ఆర్ఐలు 14 మంది, మొత్తం 23 మంది ఉన్నారు. సో మన తెలుగు వాళ్ళే, దట్టు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. నేపాల్లో ఎక్కడ చూసినా వరద విధ్వంసక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. గురువారం వెలుగులోకి వచ్చిన వీడియోల్లోని దృశ్యాలు మరింత భయానకంగా ఉన్నాయి. రసువా జిల్లాలో కొన్ని అడుగుల ఎత్తున మొదలైన వరద, బురద ప్రవాహం పోటెత్తి దిగువకు ప్రవహించి పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయినాయి. వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయినాయి. పరిగెత్తుతున్న ప్రజలను వరద కమ్మేసింది. జంతువులు, చెట్లు వరదలో కలిసిపోయాయి. భూకంపంతో మంచు, రాళ్లు, శిథిలాలు కొట్టుకొచ్చి లిండే నదిలో ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుపడ్డాయి. అడ్డంకి తొలగిపోగానే అది మళ్లీ ఉప్పనై భారీ వరద, బురద దిగువకు పోటెత్తింది. అది భోటేకోషి, త్రిశూలి నదుల ప్రవాహాన్ని బీభత్సం చేసింది. టిబెట్లో కూడా భారీ వరద విధ్వంసం సృష్టించింది. ఇది చూడండి, ఈ ఫోటో చూడండి ఒక్కసారి. ఈ దృశ్యం చూస్తే కళ్ళ గట్టినట్టుగా కనబడుతున్నది. ఆకస్మిక వరదల్లో దెబ్బతిన్న ఒక ఇల్లు, చుట్టూ పేరుకుపోయిన బురద. సో మొత్తం ఆ బురదలో కూరుకుపోయారు జనం మొత్తం. ఇప్పుడు ఆ బురదని తొలగించే కొద్దీ శవాల దిబ్బలు బయటకు వస్తూ ఉన్నాయి. 1400 మంది ఆచూకీ లేదట పాపం. నేపాల్లోని నువాకోట్ జిల్లా బిదురులో గల్లంతైన తన బంధువుల కోసం రోధిస్తున్న ఒక బాలిక. మరణ మృదంగం. నేపాల్లో బుధవారం సంభవించిన విపత్తులో మరణించిన వారి సంఖ్య 389కి చేరుకుంది. మరో 910 మందికి పైగా గల్లంతయ్యారు. టిబెట్లో 3 చనిపోగా 558 మంది గల్లంతయ్యారు. గురువారం నాటి మరణాలు 392గా, గల్లంతైన వాళ్ళు 1468గా తేల్చారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. అయితే నేపాల్లో 288 మంది భారతీయుల జాడ తెలియట్లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మరో 200 మంది టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారట. సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా 37 మంది, ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్స్ సంస్థ ద్వారా 49 మంది తమిళనాడుకు చెందిన వాళ్ళు మానస సరోవర్ యాత్రకు వెళ్ళిరట. వారి ఆచూకీ తెలియట్లేదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ తెలిపారు. కర్ణాటక నుంచి పోయిన 13 మంది ఆచూకీ తెలియట్లేదట. 590 మంది పర్యాటకుల జాడ తెలియలేదని, అందులో 476 మంది విదేశీయులు ఉన్నారు. 14 మంది నేపాలీలు ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది. 30 దేశాలకు చెందిన యాత్రికులు ఇందులో ఉన్నారట.
నేపాల్లో ఇప్పటిదాకా 389 మృతదేహాలు దొరికినాయి. చితవాన్ జిల్లాలో మరణ మృదంగం మోగింది. అక్కడ ఏకంగా 132 మృతదేహాలు సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తూర్పు నవాల్ పరసిలో 62, ధాండింగిలో 27 ఇట్లా ఆయా ప్రాంతాల్లో, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ శవాల దిబ్బలు దొరికినాయి. వేల కుటుంబాలు ఇళ్లను కోల్పోయామని, అందులో చాలామంది గల్లంతయ్యారని నేపాల్ చెప్తున్నది. జల విద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 160 మంది జాడ తెలియట్లేదట. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం ఆ జల విద్యుత్ కేంద్రాలు మొత్తం కొట్టుకుపోయినాయి. నామరూపాలు లేకుండా పోయినాయి. అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా కొట్టుకుపోయారు. వరద బురద ముంచెత్తడంతో మధ్య నేపాల్లో 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, 40 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమైనాయి. కాఠ్మండూను ఇతర ప్రాంతాలతో కలిపే రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. టిబెట్లో 558 మంది గల్లంతయ్యారు. వీరిలో 260 మంది విదేశీయులు ఉన్నారు. మిగిలిన 100 మంది స్థానికులు. దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం చైనా ప్రధాని లీ కియాంగ్ సందర్శించారు. ఇంకో 11 మంది భారతీయులను అక్కడ ఉన్న సిబ్బంది రక్షించారట. ఇప్పటిదాకా 84 మంది భారతీయులను సురక్షిత ప్రదేశాలకు చేర్చాం, భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇందులో త్రిశూల్ విద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేసే 63 మంది ఉద్యోగులు ఉన్నారట. 27 మంది విదేశీ పర్యాటకులను సహాయక సిబ్బంది రక్షించారు. వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. కాఠ్మండూలోని త్రిభువన్ ఆసుపత్రి వద్ద 100 మంది గుమిగూడిరట. తమ వారి ఆచూకీ కోసం అన్వేషిస్తూ కనిపించిరట. మైథలి బ్యారెక్లో సేదతీరుతున్న భారతదేశానికి చెందిన యాత్రికులట వీళ్ళంతా. మానవతా సహాయం కింద అత్యవసర సహాయ సామాగ్రిని నేపాల్కు తరలిస్తున్న భారతదేశం. అసలు ఊహకు అందనటువంటి వరద ఇది. ఒక్కసారిగా విధ్వంసం సృష్టించింది. అయితే పొంచి ఉన్న మరో ముప్పు అంటున్నారు. నేపాల్కు మరో వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరిస్తున్నది. బొటేకోషి నదికి దిగువన ఉన్న రసువా జిల్లాలో ఒక ఆనకట్ట తరహా ఆకృతి ఏర్పడ్డదట. అందులో భారీగా నీరు చేరుతోందట. అది మరింతగా పెరిగి రాబోయే 3 రోజుల్లో ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉందట. ఈ ప్రాంతం నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో 2 నదుల సంగమ ప్రదేశం వద్ద ఉన్నది. ఈ బొటేకోషి, త్రిశూలి నదీ తీరాలకు ప్రజలు దూరంగా ఉండాలి. తాము తిరిగి చెప్పే వరకు సురక్షిత ప్రాంతాలను వదిలి రావద్దని నేపాల్ ప్రభుత్వం అప్రమత్తం చేసిందట. 30 నిమిషాల్లో 9 మీటర్లు ఉప్పొంగిందట. వాళ్ళు చెప్తున్నారు 30 మినిట్స్లో 30 మీటర్స్ వరద ప్రవహించిందట. జస్ట్ ఒక 30 మినిట్స్లో. నేపాల్లో వరద బురద కొట్టుకొచ్చిన త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగిందట. 9 మీటర్స్ అట. అదే సమయంలో మలేకు ప్రాంతంలో 7 మీటర్ల మేర పొంగిపొర్లింది. వర్షాల తీవ్రత లేకపోయినా అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలు జలసమాధి అయినాయి. ఉదయం 8:40 ఇంట్లో టిఫిన్ చేస్తున్న అంతలోనే తైమూర్ పట్టణం కొట్టుకుపోయిందని, అక్కడ ఏమీ మిగల్లేదని జనాలు కేకలు వేస్తూ పరుగులు తీశారు. బయటకు వచ్చి చూసేసరికి పెద్ద భూకంపం వచ్చినట్టుగా అనిపించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కండ్ల ముందే మార్కెట్ నీటి ఉధృతికి కొట్టుకుపోయినాయి అని నేపాల్లో సంభవించిన ఘోర జల ప్రళయానికి ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిండట. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ చేస్తుండట. క్షణాల్లో ఈ భారీ విధ్వంసం జరిగింది. అస్సలు ఊహకందది. సో ఈ నేపాల్ విలయంలో 23 మంది తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు ఉన్నారట. నేపాల్ వరద విలయంలో చిక్కుకుపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు 23 మంది ఉన్నారట. తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. వీరికి సంబంధించిన వివరాలు కేంద్ర విదేశాంగ శాఖకు పంపించింది. ఇందులో చాలామంది నేపాల్, టిబెట్ మీదుగా మానస సరోవర్ యాత్రకు తిరిగి వస్తున్న వారిగా అంచనా వేస్తున్నారట. ఈషా ఫౌండేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళు దాదాపు చాలామంది ఉన్నారు. ఈషా గ్రూప్, కైలాష్ జర్నీ ప్రైవేట్ లిమిటెడ్, టచ్ కైలాష్ తదితర ట్రావెల్స్, పర్యాటక ఏజెన్సీల సహకారంతో యాత్రకు పోయిరట వీళ్ళంతా. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వద్ద నమోదైన రికార్డుల ప్రకారం హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వీరంతా ఈ యాత్రకు పోయిరట. ఇందులో 14 మందికి అమెరికా పౌరసత్వం ఉందట. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా పౌరసత్వం ఉన్నవారు ఒకరు చొప్పున ఉన్నారు. ఇప్పటి వరకు ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్టు నిర్ధారణ అయిందట. మిగిలిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. యాత్రకు పోయిన వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఆరుగురు ఆంధ్రప్రదేశ్ వాసుల ఆచూకీ దొరకలేదట. వారిలో 3 ఈషా ఫౌండేషన్ బృందంలో ఉన్న సభ్యులట.
అమ్మ తిరిగి వస్తే అదే పెద్ద బహుమతి. కుమారుడు సమయ్తో సుహాసిని అట. ఏమైందో? హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ డివిజన్లో వాస్తు కాలనీకి చెందిన మహేందర్ రెడ్డి ప్రేమలతల కుమార్తె సుహాసిని రెడ్డి అట. ఆమె వయసు 44 సంవత్సరాలు. ఆస్ట్రేలియాలో భర్త సంజీవరెడ్డి, కొడుకులు శ్రీహాన్, సమయ్లతో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారట. సో వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. ఎల్బీ నగర్ చంద్రపురి కాలనీలో కొనుగోలు చేసిన నూతన నివాస గృహప్రవేశం కోసం చిన్న కొడుకు సమయ్తో కలిసి ఈ నెల 19వ తేదీన ఇండియా వచ్చిరట. మొన్న రీసెంట్గా ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చిరట. 23వ తేదీన ఉదయం గృహప్రవేశం అయిపోయిందట. ఈషా ఫౌండేషన్లో సభ్యురాలిగా ఉన్న సుహాసిని కొడుకుని ఇక్కడే ఉంచి అదే రోజున ఢిల్లీకి, అక్కడి నుంచి కాఠ్మండు బయలుదేరిందట. ఆస్ట్రేలియాలోని ఒక స్నేహితురాలు నేరుగా కాఠ్మండు వస్తే అక్కడ ఆమెతో కలిసి విహారయాత్రకు పోయిరట. చివరిసారిగా మంగళవారం సాయంత్రం తండ్రితో ఫోన్లో మాట్లాడిందట. సెప్టెంబర్ 14వ తేదీన సుహాసిని కొడుకు సమయ్ పుట్టినరోజు అయితే ప్రతి పుట్టినరోజుకు తనకు అమ్మ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చేదని, ఈసారి ఆమె క్షేమంగా ఇంటికి రావడమే తనకు పెద్ద బహుమతి అని ఆ బాబు చెప్తున్నాడట. పాపం ఎక్కడుందో ఆమె. ఎంత ఘోరం అసలు. వాళ్ళ ఆచూకే లేదు అసలు, ఎక్కడున్నారు ఏంటన్నది కూడా తెలియట్లే. 80 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు గల్లంతయ్యారట. కన్నీటి పర్యంతమైన జగ్గి వాసుదేవ్. నేపాల్ వరదల్లో ఈషా ఫౌండేషన్ తరపున వెళ్ళిన 700 మందికి పైగా యాత్రికుల్లో 80 మంది ఆచూకీ తెలియట్లేదట. వారిలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, నేపాల్, నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్ దేశాలకు చెందిన 46 మంది మహిళలు, 34 మంది పురుషులు ఉన్నారు. బృంద నాయకుడు ప్రవీణ్ ఉదయం 9:05 రాయబార కార్యాలయానికి బయలుదేరినట్టు సందేశం పంపిన తర్వాత ఈ దుర్ఘటన జరిగిందట. వారం క్రితం నేను అదే ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్నా, ఇప్పుడు ఆ భవనమే కొట్టుకుపోయింది. సో జగ్గి వాసుదేవ్ గారు కూడా అక్కడ ఉండుంటే ప్రమాదం జరిగేది. పాపం ఆయన వచ్చేసింది అక్కడి నుంచి. వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించిన టిబెట్లోని గైరాంగ్ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడానికి నాకు, నా బృందానికి అనుమతి ఇవ్వాలి. ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు గురువారం ప్రయత్నించా, కానీ విధ్వంసం వల్ల అన్ని మార్గాలు మూసుకుపోయాయి. గల్లంతైన వారి కుటుంబాలు సరైన సమాచారం కోసం ఎదురు చూస్తున్నాయని వీడియో సందేశంలో పేర్కొన్నారు ఆయన. అస్సలు చాలా దారుణంగా అది. ఈ విలయానికి ముందు పరిస్థితి ఇది ఇట్లా ఉన్నది. శాటిలైట్ పిక్చర్ ఇది, ఉపగ్రహ ఛాయాచిత్రం. విలయం తర్వాత సిచ్యువేషన్ ఇది. సో ఇక్కడ ఉన్న ఈ రెడ్ కలర్ అంతా కూడా మంచు అనమాట. ఈ మంచు మొత్తం కరిగిపోయింది ఇక్కడ. ఇగో హిమనీ నదం అంటే ఎరుపు రంగు ఇది మొత్తం కరిగిపోయింది. నేపాల్లో బుధవారం సంభవించిన వరద విలయానికి మూల కారణం మంచు చర్యలు విరిగిపడ్డమని ఉపగ్రహ ఛాయాచిత్రాలు నిర్ధారిస్తున్నాయి. హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో సహకారంతో ఈ విపత్తు కారణాలపైన దృష్టి పెడితే లోతైన విషయాలు వెలుగు చూసినాయట. నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో ప్రవహించే త్రిశూలి నదికి నేపాల్ వైపు నుంచి హిమాలయ సానువుల ద్వారా ప్రవాహం వచ్చి కలుస్తుందట. ఇక్కడే మంచు చర్యలు విరిగిపడడంతో నదిలోకి ఒక్కసారిగా భారీ వరద చేరింది. 1000 అడుగుల ఎత్తు నుంచి ప్రవహించే నది నుంచి ఒక్కసారిగా బురద రాళ్లతో కూడిన ప్రవాహం దిగువకు దూసుకొచ్చింది. ఒక ఫలకం ఒక కొండ చర్య మొత్తం విరిగిపడి ఆ మంచుకు సంబంధించిన పెద్ద ఇది విరిగిపడి నదిలో పడ్డది అనుకోండి, ప్రెజర్ పెరుగుతుంది కదా. సో ఆ ప్రెజర్కి ఆ నీళ్లు, బురద అంతా కలిసిపోయి మొత్తం ముంచెత్తింది. సో ఇంత భయానకమైన పరిస్థితి ఇది, ఊహకందని సిచ్యువేషన్ ఇది. కానీ అందులో మన తెలంగాణ వాళ్ళు కూడా ఉండడం బాధాకరం.